ఈరోజు మార్నింగ్ వాతావరణం చాలా బాగుంది కదా. అయితే ఇలా బయటకు వచ్చి ఇలా చూసి ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంకా మా వారు ఈరోజు చికెన్ చేయమన్నారు. వాతావరణం బాగుంది, చల్లగా ఉంది కదా. చికెన్ అలాగే చపాతీ చేసుకుందాం అనుకున్నాం. సరే ఈరోజు చికెన్ తేవడానికి వెళ్ళారు. నేను ఈలోపు ఇలా ఇటువైపు కిటికీలు తీస్తే చల్లగాలి భలే వస్తుందండి. మనం వంట చేసేటప్పుడు చాలా బాగుంటుంది చల్లగాలి. వాటర్ వెయిట్ చేసేసాను. గ్రీన్ టీ మా బాబు కోసం గ్రీన్ టీ పెట్టేశాను. గ్రీన్ టీ పెట్టేసి వాడికి ఇచ్చేసిన తర్వాత ఇక మేము పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం. మా వారికి నాకు కాఫీ పెట్టుకుందాం అనుకున్నాం. చూడండి, కూరగాయలు అలాగే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ నేను అన్నీ వేసి పెరుగు అలాగే పసుపు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, గ్రీన్ టీ అయిపోయింది. పాలైతే వెన్న అయితే పైకి వస్తూ ఉంటుంది. నేనేం చేస్తానంటే మనం పెరుగు తోడు పెట్టి తీసే కంటే పాల ప్యాకెట్లోనే అలా కవర్లోనే వెన్న ఉంచేస్తానండి. ఉంచేసి ఒక్కసారి దాన్ని తీసామనుకోండి మనకి వెన్న బాగా వస్తుంది. మీకు నేను ఎలా తీసానో కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇక బెండకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి తీసుకొచ్చారు. ఇవి దేనికవి తీసేసి కవర్లో పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇలా తొడలు తీసేసాను అనుకోండి, తీసేసి పెట్టేస్తే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నాను. 4 పచ్చిమిర్చి ఉంచాను మన చికెన్ కర్రీలోకి. ఇప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ ఇవన్నీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడే మొదలుపెట్టాను. ఇలా పాలు మరుగుతూ ఉన్నాయి, సిమ్లో పెట్టేసుకున్నాను. అల్లం చక్కగా మట్టిపోయే వరకు కడిగేసుకొని ముక్కలు కట్ చేసేసుకున్నానండి. చూడండి, ఎప్పటికప్పుడే నూరుకున్నాం అనుకోండి మసాలా ఒక 2 సార్లకి వచ్చేలాగా లేదా 3 సార్లకి వచ్చేలాగా నూరి పెట్టుకున్నాం అనుకోండి, మసాలా పాడవకుండా టేస్ట్ కూడా మారకుండా బాగుంటుంది. అదే మనం 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవడం కోసం అని పెట్టేసామనుకోండి, స్మెల్ మారిపోతుంది, మన కూర కూడా టేస్ట్ మారిపోతుంది. అందుకే నేను 2 రోజులకి 3 రోజులకి సరిపడంత కొంచెం కొంచెమే చేసుకుంటాను. ఇప్పుడు ఈ గరం మసాలా పేస్ట్ చేస్తున్నాం కదా, ఇదొక 3 కూరలకి అలా వస్తుంది. అంటే ఏదైనా మనం వంకాయ మసాలా చేసినా లేకపోతే క్యాలీఫ్లవరో, క్యాబేజీయో, ఇక ములక్కాయతోటో ఏదైనా మసాలా కర్రీ చేసినప్పుడు 2 సార్లు ఉపయోగపడుతుంది. చికెన్కి లేదా మటన్కో ఇలా వీటి కోసం నేను కొంచెం మసాలా అయితే చేసి పెట్టుకుంటాను. ఎక్కువ చేయనండి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఈరోజు ఉల్లిపాయలు కోసి కట్ చేసి వేయకుండా మనకి చపాతీలోకి కదండి కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పి ఇలాగా వీటిని మిక్సీ పట్టేశాను. నాకు పని కూడా ఈజీగా అయిపోతుందని. కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఈ కర్రీ చేస్తూ మీతో మాట్లాడుతూ ఈ కర్రీ చేసేస్తున్నాను. చూడండి, 2 మిక్సీ పట్టేశాను, రెడీ పెట్టేశాను. ఇక పాలు కూడా మరిగిపోయినాయి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బాక్స్లో వేసాను. ఇదేమో గరం మసాలా పేస్ట్. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను. చూడండి, కొంచెమే ఒక 3 కూరలకి 4 కూరలకి వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా అయిపోయింది. 2 ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసేయచ్చు. ఒక కళాయి కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇది వేడెక్కిలో మనం కాఫీ కూడా కలిపేసుకోవచ్చు. పక్క నుంచి మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక కాఫీ కలిపేసి ఆయనకి ఇచ్చేసాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. కళాయి కాస్త మందంగా ఉంది కాబట్టి స్లో పెట్టేశాను. బాగా వేడెక్కింది అనుకోండి, మనకి కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. వర్షం పెరిగినట్టే ఉంది కొద్దిగా. ఇక
ఇక్కడ కాస్త క్లీన్ చేసేసుకొని మనం కూరలోకి వంటలోకి వెళ్ళిపోదాం. ఒక పక్కన రైస్ కడిగి పెట్టానండి. మనం చికెన్ వండేటప్పుడు ఒక 3 లవంగాయలు, ఒక 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసారనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. కొంచెం వర్షం వచ్చినా కొంచెం ఎండ వచ్చినా పని మాత్రం ఆడవాళ్ళకే ఉంటుంది కదా. కాస్త వర్షం వస్తుంది, చల్లగా ఉందనేసరికి చికెన్ తినాలని క్రేవింగ్స్ వచ్చేసినాయి. ఇంకా చేయక తప్పదు కదా, నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా వంట చేయాల్సిందే. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నానండి చికెన్ని. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లో కాస్త వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దాంట్లో వేసామనుకోండి, ఆ వాటర్లో అది కుక్ అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా పేస్టు చూడండి, 1 స్పూన్నర వరకు వేసాను. ఇంకా నాకు కారం సరిపోలేదనిపించింది, కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం పుదీనా ఉంటే పుదీనా వేసేసుకోండి. కొత్తిమీర ఉన్న కసూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పుదీనా కసూరి మేతి వేసేసి దీన్ని మూత పెట్టి వదిలేసాను. అప్పుడప్పుడు మూత తీసి చూశాను, మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా చక్కగా వచ్చింది కదా. ఒక పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కన చపాతీ పిండి కలిపి పెట్టాను. కొంచెం రైస్కి కొంచెం చపాతీకి బాగుంటుంది కదా, రైస్ కూడా బాగుంటుంది, అందుకని రైస్ కూడా వండాను. ఇప్పుడు పైన అలా కొత్తిమీర చల్లేసాను. నా కూర రెడీ అయిపోయింది. పక్కన వర్షం కూడా అయిపోయింది. ఇక చూడండి, ఈ చికెన్ వల్ల నా కంట్లు చాలా తయారైనాయి. ఇవన్నీ సర్దాలి. మళ్ళీ రెండో రౌండ్ టీ పెట్టుకున్నాను. కాస్త టీ పడితే కానీ మనం పని చేయలేం. చూడండి, ఇదంతా ఈ టీ తాగేసి ఈ పని అంతా శుభ్రం చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసాను. టిఫిన్కి వాళ్ళ బ్రెడ్ ఆమ్లెట్ కూడా. వర్షం వస్తే ఎన్ని తినాలనిపిస్తుందో కదా మన నాలుక. చూడండి, ఇలా క్లీన్ చేస్తాను. ఇదండి చిన్న వ్లాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.